ఈ వారం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి చిరు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుని విజయాలు సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటాయి. స్త్రీలకు సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. అలాగే పారిశ్రామిక రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా కాకపోయినప్పటికీ కూడా ఆలస్యంగానైనా నెరవేరుతాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే రవి గ్రహం, కేతు గ్రహం, ఈ రెండు గ్రహాల ద్వారా ప్రతికూలత, చిరాకులు ఏర్పడుతుంటాయి. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే రోజు స్నానానంతరం సూర్య నమస్కారం చేయడం ద్వారా, అలాగే గణపతిని పూజించడం ద్వారా ఈ యొక్క ప్రతికూలత తగ్గుతుంది. ఉలవలు, కూరగాయలు, అలాగే బియ్యం పేదవారికి దానం చేయడం ద్వారా ప్రతికూలత నుంచి తప్పించుకోవడమే కాకుండా ఉత్తమమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు చాలా విజయాలను తెచ్చిపెడతాయి.